హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్ స్టార్ట్ చేసేటప్పుడు బిగినర్స్కి ఉండే కొన్ని కామన్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మనలో చాలామందికి ఉండే క్వశ్చన్, అసలు నేను డిఎస్ఏ ఎందుకు నేర్చుకోవాలి? డిఎస్ఏ నేర్చుకోకపోతే సాఫ్ట్వేర్ జాబ్స్ రావా? మీరు కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో పనిచేయాలనుకుంటే మీకు తప్పనిసరిగా ఉండాల్సిన అతిపెద్ద స్కిల్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్కి డిఎస్ఏ అనేది బ్యాక్ బోన్ లాంటిది. వన్స్ యూ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డే టు డే బేసిస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి వస్తుంది. ప్రాబ్లమ్స్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో అప్రోచ్ అవ్వడానికి డిఎస్ఏ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. డిఎస్ఏలో డిఫరెంట్ అల్గరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ గురించి ఫస్ట్ నేర్చుకుని ఆ కాన్సెప్ట్స్తో మనం డీల్ చేసే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని చిన్న చిన్న మేనేజబుల్ కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇలా డివైడ్ చేసుకుని ప్రతి సబ్ ప్రాబ్లమ్ని మెథాడికల్గా అప్రోచ్ చేస్తాం. ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్ట్రాటజీస్లో డిఎస్ఏ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ డిఎస్ఏ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతేకాదు, ఎనీ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ మోర్ దెన్ వన్ సొల్యూషన్స్. కంప్యూటర్ సైన్స్లో కూడా అంతే. వన్ ప్రాబ్లమ్ హ్యాస్ మెనీ సొల్యూషన్స్. ఒకే ప్రాబ్లమ్ని 100 రకాలుగా సాల్వ్ చేయొచ్చు, బట్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్కి వాల్యూ ఎక్కువ. ఇంటర్వ్యూస్లో కూడా అంతే. మీరు ఎంత ఆప్టిమైజ్డ్గా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారనే దాన్ని బట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూయర్స్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఈ ఆప్టిమైజేషన్ని మనం ఎలా మెజర్ చేస్తాం? యూజింగ్ టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీస్. ఒక ప్రాబ్లమ్కి 2 సొల్యూషన్స్ ఉన్నాయనుకుందాం, S1 అండ్ S2. ఈ రెండింటిని ఎలా కంపేర్ చేస్తాం? సొల్యూషన్స్ని కంపేర్ చేయడానికి మనం వాడే మెట్రిక్స్ టైమ్ కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఈ రెండు ఏ సొల్యూషన్కి అయితే అన్నిటికంటే తక్కువ ఉంటుందో దట్ ఈస్ ద మోస్ట్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. డిఎస్ఏ ఈజ్ లైక్ ద జీపీఎస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. జీపీఎస్ ఎలా అయితే మీ డెస్టినేషన్ని చేరుకోవడానికి ఆప్టిమైజ్డ్ రూట్ సజెస్ట్ చేస్తుందో, అలాగే డిఎస్ఏ కూడా మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్ని ఎఫిషియెంట్గా ట్యాకిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నవ్ యూ హ్యావ్ అ రీజన్ వై టు లెర్న్ డిఎస్ఏ. నవ్ లెట్స్ ఆన్సర్ హౌ టు లెర్న్ డిఎస్ఏ. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి దెర్ ఆర్ మెనీ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ దట్ కమ్ టు అవర్ రెస్క్యూ. బేసిక్స్తో స్టార్ట్ చేయండి. అరేస్, లింక్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ప్రతి టాపిక్కి నా ఛానల్లో ప్లేలిస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. ప్లేలిస్ట్ని ఒకటి తర్వాత ఒకటి ఫాలో అవ్వండి. ఐ మీన్ టు సే, డోంట్ జంప్ బిట్వీన్ ప్లేలిస్ట్. హియర్ ఆర్ ద సజెషన్స్ దట్ యూ కెన్ ఫాలో వైల్ వాచింగ్ మై ప్లేలిస్ట్. ఫస్ట్ పిక్ వన్ ప్లేలిస్ట్. దాని తర్వాత ఆ ప్లేలిస్ట్లో ఉన్న ప్రతి వీడియోని 1 by 1 కవర్ చేయండి. ఒక వీడియో సగం చూసి దాని తర్వాత నెక్స్ట్ టైం జంప్ చేసి ఇలా కాకుండా ప్లేలిస్ట్లోని వీడియో స్ట్రక్చర్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్, పాజ్ అండ్ థింక్. క్వశ్చన్స్ని అర్థం చేసుకుని పాజ్ ద వీడియో అండ్ దెన్ థింక్ ఫర్ సమ్ టైమ్. ఇఫ్ యూ వర్ టు సాల్వ్ ఇట్ ఆన్ యువర్ ఓన్, ఎలా చేస్తారు? ప్రతి వీడియోలో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ నుంచి ఆప్టిమైజ్డ్ అప్రోచ్ వరకు ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ మోర్ దెన్ 1 అప్రోచెస్ని డిస్కస్ చేశాం. బిఫోర్ స్టెప్పింగ్ ఇన్ టు ద న్యూ అప్రోచ్, కంప్లీట్లీ అండర్స్టాండ్ ద కరెక్ట్ అప్రోచ్ అండ్ దెన్ థింక్ వాట్ ఆప్టిమైజేషన్స్ దట్ యూ కెన్ డూ ఇన్ ద కరెంట్ అప్రోచ్. ఫర్ ఎగ్జాంపుల్, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూసే ముందు పాజ్ ద వీడియో ఫర్ ఎ మినిట్. ఆ ప్రాబ్లమ్కి బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ప్రపోజ్ చేయాలి అంటే మీరేం ప్రపోజ్ చేస్తారో ఆలోచించండి. రిపీట్ ద సేమ్ ఎక్సర్సైజ్ for all the approaches from brute force to optimized solution. Once you get hold of the logic of how to solve the problem, code it yourself. మీ సొంతంగా సొల్యూషన్ని లీడ్ కోడ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫ్రమ్ పాయింట్ నెంబర్ 1 to 5, రిపీట్ దిస్ ఫర్ ఆల్ ద వీడియోస్ ఇన్ ద ప్లేలిస్ట్. వన్స్ ఆల్ ద వీడియోస్ ఆర్ డన్, లీడ్ కోడ్కి వెళ్ళి పిక్ ఎ న్యూ ప్రాబ్లమ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేలిస్ట్. లీడ్ కోడ్లో యూ కెన్ ఫిల్టర్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద టాపిక్ అండ్ ఆల్సో ద డిఫికల్టీ లెవెల్. మీరు ఏ ప్లేలిస్ట్ అయితే ఫాలో అవుతున్నారో ఆ టాపిక్ యొక్క ఫిల్టర్ని లీడ్ కోడ్లో అప్లై చేసి యూ స్టార్ట్ విత్ ఈజీ క్వశ్చన్స్. ఈజీ క్వశ్చన్స్ అన్నీ ఫినిష్ అయిపోయాక దెన్ గో టు మీడియం అండ్ దెన్ ఫైనలీ హార్డ్. అగైన్, డోంట్ జంప్ బిట్వీన్ ఈజీ అండ్ మీడియం క్వశ్చన్స్. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు కోడ్ ఇట్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు యూజ్ లీడ్ కోడ్. లెట్స్ సీ హౌ షుడ్ యూ ఎఫెక్టివ్లీ యూజ్ లీడ్ కోడ్. ఒక టాపిక్ మీద నా ఛానల్లో ప్లేలిస్ట్ కంప్లీట్ చేశాక దెన్ ఆ టాపిక్లో కొత్త ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. పిక్ న్యూ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ కవరింగ్ ద కంప్లీట్ ప్లేలిస్ట్ ఫ్రమ్ మై ఛానల్. ఫస్ట్ ఈజీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని మీ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోండి. దెన్ గ్రాడ్యువలీ మూవ్ ఆన్ టు మీడియం అండ్ హార్డ్ ప్రాబ్లమ్స్. ఇఫ్ యూఆర్ జస్ట్ స్టార్టింగ్, ఫర్గెట్ అబౌట్ హార్డ్ ప్రాబ్లమ్స్. ఫోకస్ ఓన్లీ ఆన్ ఈజీ అండ్ మీడియం క్వశ్చన్స్ అక్రాస్ ఆల్ ద టాపిక్స్. ప్రతిరోజు ఒక్క ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. డోంట్ ఫోకస్ ఆన్ గెటింగ్ ద రైట్ ఆన్సర్స్. ఒక ప్రాబ్లమ్కి వేరియస్ సొల్యూషన్స్ని కంప్లీట్గా అర్థం చేసుకొని టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మీద స్పెషల్గా అటెన్షన్ పెట్టండి. అండ్ ఆల్వేస్
try to optimize your approach. Our focus should not be on getting the right answer. There can be multiple answers. Our focus should be on understanding different approaches and clearly know how to get to the optimized solution. ఇక్కడ మన గోల్ వచ్చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కంటే బిల్డింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ దట్ టు రీచింగ్ ద ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. చాలామంది లీడ్ కోడ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా లేదా అని కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇఫ్ యూఆర్ జస్ట్ స్టార్టింగ్, లీడ్ కోడ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అప్పుడే అవసరం లేదు. లీడ్ కోడ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఆఫర్స్ ప్రీమియం క్వశ్చన్స్ అండ్ దెన్ కంపెనీ వైజ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో వీడియో సొల్యూషన్స్ టు మోస్ట్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్స్. వీటికి లీడ్ కోడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. దెర్ ఆర్ మెనీ రిసోర్సెస్ అవుట్ దేర్ ఫర్ ఫ్రీ. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దిస్ ఫర్ ద పీపుల్ హు ఆర్ జస్ట్ స్టార్టింగ్. లీడ్ కోడ్లో ఫ్రీగా అవైలబుల్ ఉన్న సొల్యూషన్స్ని ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. దెన్ ఇఫ్ యూ రీచ్ ఎ స్టేజ్ వేర్ యూ ఆర్ డన్ విత్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రీ ఆన్ లీడ్ కోడ్, దెన్ యూ మైట్ కన్సిడర్ బయింగ్ ఇట్. డిఎస్ఏ స్టార్ట్ చేసే ముందు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలని చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్. వాట్ లాంగ్వేజ్ షుడ్ ఐ చూస్ టు స్టార్ట్ సాల్వింగ్ డిఎస్ఏ? Does programming language really matter in interviews? I would say no. Programming language ఇంటర్వ్యూలో అసలు మ్యాటరే అవ్వదు. Only requirement is you need to know at least one programming language so that you can code your solution in the interview. So I would suggest you to stick to one language, at least in the beginning. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే you can pick more languages and gain mastery in that. ఇంటర్వ్యూలో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంటే ప్రాబ్లమ్ని ఎఫిషియెంట్గా సాల్వ్ చేయడం మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క లాంగ్వేజ్కి స్టిక్ అయి అందులో ప్రొఫిషియెంట్ అవ్వడం బెటర్. నా ప్లేలిస్ట్ అన్నీ జావాలో ఉన్నాయి కాబట్టి మీరు ఫాలో అవ్వడం కోసం జావాతో స్టార్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. జావా ఈజ్ వైడ్లీ యూస్డ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ వాస్ట్ లైబ్రరీ సపోర్ట్. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ బికాస్ మై ప్లేలిస్ట్ ఇస్ ఇన్ జావా ఐఎమ్ సజెస్టింగ్ యూ జావా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు స్టిక్ ఓన్లీ టు జావా. మీరు ఏ లాంగ్వేజ్లో కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్తో కంటిన్యూ అయిపోండి. ద రీజన్ ఐ చోస్ జావా ఓవర్ పైథాన్ ఇస్ ఐ పర్సనలీ ఫీల్ దట్ యూ నీడ్ మోర్ ప్రాక్టీస్ to get your hold on Java syntax. ఎందుకంటే రిలేటివ్గా జావా హ్యాస్ డిఫికల్ట్ సింటాక్స్ when compared to Python. So I felt solving DSA questions in Java makes us get used to Java syntax which needs more practice than Python. చాలామంది పైథన్లో కూడా వీడియోస్ చేయమంటున్నారు. కరెంట్లీ దెర్ ఆర్ మోర్ దెన్ 100 వీడియోస్ ఇన్ మై డిఎస్ఏ ప్లేలిస్ట్ అండ్ దెర్ ఆర్ మోర్ టు కమ్. అన్నిటినీ మళ్ళీ పైథన్లో చేయడం అంటే చాలా కష్టం అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. నా ప్లేలిస్ట్లో వీడియోస్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి రాదర్ దెన్ ఫోకసింగ్ ఆన్ ద జావా సొల్యూషన్. ఒక్కసారి మీకు ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే యూ కెన్ కోడ్ ఇట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ దట్ యూఆర్ కంఫర్టబుల్ ఇన్. ఒకవేళ మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ పైథన్ అయి మీరు పైథన్లో కంఫర్టబుల్గా ఉంటే నా వీడియోస్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకుని ట్రై టు ఇంప్లిమెంట్ ద కోడ్ యువర్ సెల్ఫ్ ఇన్ పైథన్. క్యాన్ ఐ మెమరైజ్ సొల్యూషన్స్ టు డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ డిఎస్ఏ? I would say no, no and no. It's a big no. It won't really help. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని బట్టి పట్టడం మీకు లాంగ్ రన్లో అస్సలు హెల్ప్ అవ్వదు. దానికంటే ప్రతి సొల్యూషన్ వెనుక ఉండే అండర్లయింగ్ ప్యాటర్న్స్ అండ్ లాజిక్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ ఫోకస్ ఆల్వేస్ షుడ్ బి ఆన్ లాజిక్ బిల్డింగ్ అండ్ అండర్లయింగ్ ప్యాటర్న్స్ అండ్ ప్రిన్సిపల్స్, నాట్ ఆన్ రిమెంబరింగ్ ద సొల్యూషన్స్. మీకు కొత్త ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ అయినప్పుడు ప్రీవియస్గా సాల్వ్ చేసిన క్వశ్చన్స్ గుర్తుంటక్కర్లేదు. వాటిని సాల్వ్ చేసేటప్పుడు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్సే యూజ్ అవుతాయి. ఆ కాన్సెప్ట్స్ని అప్లై చేసి సొల్యూషన్స్ని డివైస్ చేయగలరు. మీరు ఇంత టైం ఇన్వెస్ట్ చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ బిల్డ్ చేయడం కోసం అయి ఉండాలి, కానీ ఇట్ షుడ్ నాట్ బీ జస్ట్ ఫర్ ఎ కలెక్షన్ ఆఫ్ మెమరైజ్డ్ సొల్యూషన్స్. సో ఐ స్ట్రాంగ్లీ ఇన్సిస్ట్ యూ టు డెవలప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్. డు నాట్ వేస్ట్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ మెమరైజింగ్ థింగ్స్. వెన్ ఐ వాజ్ ఎ బిగినర్ కొన్ని డిఫికల్ట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసేవాడిని, బట్ ఇట్ డింట్ హెల్ప్ ఎట్ ఆల్. సో ప్లీజ్ డోంట్ డూ ఇట్. నెక్స్ట్, డిఎస్ఏ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోదా? లీడ్ కోడ్లో డైలీ ఒక్క క్వశ్చన్ అన్న ప్రాక్టీస్ ఎందుకు చేయాలి? వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఆన్ లీడ్ కోడ్? లీడ్ కోడ్ మీకు ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ ఇంటర్వ్యూస్లో చాలా కామన్గా అడిగే క్వశ్చన్స్ని ఫెమిలియరైజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కన్సిడర్ యువర్ సాల్వింగ్ అట్లీస్ట్ వన్ క్వశ్చన్ ఎవ్రీ డే ఆన్ లీడ్ కోడ్ అండ్ మీరు ప్రీవియస్గా సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం ఇంటర్వ్యూలో వచ్చింది అనుకుందాం. ఇన్ దిస్ సిచ్యువేషన్ మీరు చాలా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూని అటెండ్ అవ్వచ్చు. సో ఫెమిలియారిటీ విత్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్లస్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని తీసుకుని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేవాళ్ళం కదా. అలాగే లీడ్ కోడ్ ప్రొవైడ్స్ యూ ఫెమిలియారిటీ విత్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఇదే కాదు, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ వాళ్ళ కోడింగ్ అసెస్మెంట్ రౌండ్స్ని లీడ్ కోడ్ మీదే నిర్వహిస్తారు. సో యూల్ హ్యావ్ ఇంటర్వ్యూ సెటప్ సిమ్యులేషన్ ఆన్ లీడ్ కోడ్. ఇది ఒక రియల్ ఇంటర్వ్యూ సెట్టింగ్ సిమ్యులేషన్ లాగా ఉంటుంది. ఇవన్నీ చేశాక ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎవ్రీ డే మీరు లీడ్ కోడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు యూ కెన్ ఆల్వేస్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. దాట్ విల్ హెల్ప్ యూ స్టే కన్సిస్టెంట్.
నెక్స్ట్, హౌ టు స్టే కన్సిస్టెంట్ అండ్ మోటివేటెడ్. ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఒక 2 months డిఎస్ఏ ఎవ్రీడే చేసి ఇఫ్ యూ లూజ్ యువర్ కన్సిస్టెన్సీ అండ్ మోటివేషన్ అండ్ టేక్ ఎ బ్రేక్, అగైన్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. సో వీటిని అవాయిడ్ చేయడానికి హ్యావ్ రియలిస్టిక్ గోల్స్. సాల్వ్ 1 problem ఎవ్రీ డే. చిన్నగా స్టార్ట్ చేసి ప్రతిరోజు ఒక్క ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. గ్రాడ్యువల్గా మీరు కంఫర్టబుల్గా ఉంటే వర్క్ లోడ్ని పెంచుకోండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు సెలబ్రేట్ స్మాల్ విక్టరీస్. ఈజీ ప్రాబ్లమ్ని 15 minutesలో సాల్వ్ చేస్తే ఇట్స్ ఎ విక్టరీ టు యూ. సెలబ్రేట్ ఇట్. అలాగే మీడియం ప్రాబ్లమ్స్కి హాఫ్ అన్ అవర్, హార్డ్ ప్రాబ్లమ్స్కి 45 minutes టైం లిమిట్ పెట్టుకోండి. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్స్ విత్ ఇన్ ద సెట్ టైమ్, యూ హ్యావ్ టు సెలబ్రేట్ యువర్ విక్టరీ. ఆల్వేస్ రిమెంబర్, గుడ్ థింగ్స్ టేక్ టైమ్. ఇన్ఫ్యాక్ట్ గ్రేట్ థింగ్స్ టేక్ మోర్ టైమ్. ప్రోగ్రెస్కి టైం పడుతుందని గుర్తుంచుకోండి. ఇవన్నీ చేయడానికి యూ షుడ్ హెల్ప్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని హెల్ప్ చేసుకోవడంతో పాటు వేరే వాళ్ళని కూడా హెల్ప్ చేయండి. అలాగే వేరే వాళ్ళని కూడా మీకు హెల్ప్ చేయనివ్వండి. ట్రై టు జాయిన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కమ్యూనిటీస్. ఈ కమ్యూనిటీస్ జాయిన్ అయితే మీకు మోటివేషన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఐఎమ్ ఆల్సో థింకింగ్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆన్లైన్ కమ్యూనిటీ వేర్ ఐ వుడ్ బి హోస్టింగ్ వీక్లీ ఛాలెంజెస్ అండ్ స్టడీ ప్లాన్స్ టు కవర్ ఆల్ ద టాపిక్స్ దట్ ఐ కవర్ ఇన్ మై ఛానల్. బట్ ఐ థింక్ దట్స్ టూ సూన్. ఇంకా మన ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అప్పుడే స్టార్ట్ చేస్తే కమ్యూనిటీ చాలా చిన్నగా ఉండొచ్చు. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ స్టార్టింగ్ ఇట్ వన్స్ ఐ క్రాస్ 1K followers. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వాట్ ఆర్ సమ్ కామన్ పిట్ ఫాల్స్ టు అవాయిడ్? జస్ట్ ప్రాబ్లమ్ కౌంట్ పెంచడానికి ప్రాబ్లమ్స్ని రష్ చేయకండి. యువర్ ఫోకస్ షుడ్ నాట్ బీ ఆన్ ద కౌంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ యూ సాల్వ్. ఆల్వేస్ రిమెంబర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. ప్రతి సొల్యూషన్ని తరోగా అర్థం చేసుకుని నెక్స్ట్ ప్రాబ్లమ్కి మూవ్ అవ్వండి. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు పేషెంట్గా ఉండండి. ట్రై టు ఇంప్రూవ్ యువర్ డీబగింగ్ స్కిల్స్. ఆల్వేస్ లుక్ ఫర్ అన్ ఆప్టిమైజ్డ్ సొల్యూషన్. డీబగింగ్ అండ్ ఆప్టిమైజేషన్ ఇంపార్టెన్స్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. ఈ క్రిటికల్ స్కిల్సే ఇంటర్వ్యూస్లో మీ పర్ఫార్మెన్స్ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. హ్యావ్ మీనింగ్ఫుల్ డిస్కషన్స్ ఆన్ ద ప్రాబ్లమ్స్ దట్ యూర్ సాల్వింగ్, ఈదర్ ఇన్ ఆన్లైన్ ఫారమ్స్ ఆర్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఆఫ్ అవర్ వీడియోస్. ఇలా చేస్తే ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ అదర్స్ పర్స్పెక్టివ్ ఆన్ ద సేమ్ ప్రాబ్లమ్. మీరు డిస్కస్ చేయడంతో పాటు లీడ్ కోడ్లో దేర్ విల్ బి డిస్కషన్ సెక్షన్. దానికి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. Just to see if there is any better solution other people have implemented. With this, you can always check for other optimized solutions. Last but not the least, we are preparing, and preparation is a marathon, not a sprint. ఫాస్ట్గా చేసేద్దాం, తొందరగా కంప్లీట్ చేసేద్దాం ఇలాంటి ఐడియాలజీ పెట్టుకోకుండా లెట్స్ డూ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అంటిల్ we gain complete confidence. If you are a beginner in DSA, నా ప్లేలిస్ట్ని చెక్ చేయమని రికమెండ్ చేస్తాను. ఈ ప్లేలిస్ట్ డిఎస్ఏలోని టాపిక్స్ని స్ట్రక్చర్డ్గా నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తాయి. గ్రాడ్యువల్గా స్కిల్స్ బిల్డ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తాయి. నా ప్లేలిస్ట్తో బేసిక్స్ కవర్ చేసిన తర్వాత లీడ్ కోడ్లో కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్తో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ చూడగలరు. అండ్ లైక్ ఆల్వేస్, రిమెంబర్ టు స్టే ట్యూన్డ్, స్టే ఫోకస్డ్, కీప్ లెర్నింగ్.